వ్యాసుడు సప్త చిరంజీవులలో ఒకడు. వేదాలను 4 భాగాలుగా విభజించడం వల్ల వేదవ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతం, అష్టాదశ పురాణాలు రచించాడు. అసలు వేదం అంటే ఏమిటి? వేదం అంటే జ్ఞానం అని అర్థం. బుద్ధి సూక్ష్మతను పెంచుకోవాలంటే మనం వేదాలను ఆశ్రయించాలి. ఇవి కేవలం ఒక మతానికి పరిమితమైనవి కావు. జ్ఞాన అభివృద్ధి కోసం ఉద్దేశించిన గ్రంథాలు. వేరే ఏ జీవులు ఈ జ్ఞానాన్ని గ్రహించలేవు. కేవలం మానవులకు మాత్రమే ఇది సాధ్యం. ఎందుకంటే వాటికి ఆహారం, నిద్ర, భయం, లైంగిక చర్యలకు సంబంధించిన తెలివి మాత్రమే ఉంటుంది. కానీ మనకు భగవంతుణ్ణి తెలుసుకోవాలని, జ్ఞానాన్ని పెంచుకోవాలని, జ్ఞాన మార్గంలో ముందుకు సాగాలని భగవంతుడు, ప్రకృతి మనకు ప్రసాదించిన విశేషమైన వరం. దీనిని ఉపయోగించుకోవాలి మనుషులందరూ. మరణించిన తరువాత కూడా జీవితం అంతం కాదు మనిషికి. కేవలం ఈ శరీరం మాత్రమే నాశనమవుతుంది. ఆత్మ, జ్ఞానం మళ్ళీ పునరావృతం అవుతాయి. ఎలా అంటే ఆత్మ ఈ శరీరాన్ని వదిలి మరొక శరీరంలో ప్రవేశిస్తుంది. జ్ఞానం మన తరువాత వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఈ శరీరం లేకపోయినా పంచే జ్ఞానం ఎక్కడికి పోదు. వేదవ్యాసుడు మనకు అటువంటి జ్ఞానాన్ని అందించాడు. అటువంటి వేదవ్యాసుడు ఎలా జన్మించాడు? అతడి పూర్వోత్తరాలేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వకాలంలో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తాను కూడా తపస్సు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి, మహారాజా, నీ వర్ణాశ్రమ ధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకుంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలన చేస్తూ ఉండు అని పలికి అతనికి దివ్యత్వాన్ని, మణి సువర్ణమయమైన దివ్య విమానాన్ని, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను, దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు సమర్థమైన వేణుయష్టిని ఇచ్చాడు. వేణుయష్టి అంటే వెదురుకర్ర, తప్పు చేసిన వాళ్ళని దండించడానికి. అప్పటి నుంచి అతను ప్రతి సంవత్సరం ఇంద్రుని పండగ జరిపేవాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వల్ల అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది. వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా సుక్తిమతి అనే నది ఉంది. ఆ నది ప్రక్కనే ఉన్న కోలాహలుడు అనే పర్వతము సుక్తిమతి మీద మోజుపడి ఆ నదిని అడ్డగించాడు. అప్పుడు ఆ నది మార్గంలో వెళ్తున్న వసువుని సుక్తిమతి కాపాడమని కోరగా వసువు తన ఆయుధంతో కోలాహలుడిని కొట్టి తీసి ప్రక్కన పడేస్తాడు. సుక్తిమతికి మరియు కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే కుమార్తె, వసుపదుడు అనే కుమారుడు జన్మిస్తారు. సుక్తిమతి తనను కాపాడినందుకు వసువుకి కానుకగా వారిద్దరినీ ఇస్తుంది. వసువు తన రాజ్యానికి తీసుకొని వెళ్ళి గిరికను వివాహం చేసుకుంటాడు. వసువు వసుపదుడిని తన సైన్యాధిపతిగా చేస్తాడు. ఒకరోజు తన భార్య గిరికతో వనంలో విహరిస్తూ ఉండగా త్వరగా రమ్మని కబురు వస్తుంది. వెంటనే వసురాజు వేటకు వెళతాడు. అప్పుడు తన భార్య గిరిక గుర్తుకు రావడంతో తన రేతస్సు పడుతుంది. అలా పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెను డేగకిచ్చి తన భార్యకివ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోతుండగా మరొక డేగ చూసి అది ఏదో తినే పదార్థం అనుకుని ఆ డేగతో పోట్లాడుతుంది. అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది. పూర్వం ఒకప్పుడు బ్రహ్మశాపం వల్ల అద్రిక అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగుతుండేది. ఆ యమునా నదిలో ఉన్న ఆ చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది. అలా భక్షించడం వల్ల అది అండంగా తయారయ్యి పిండంగా మారుతుంది. 10 నెలల తర్వాత ఒకరోజు బెస్తవారు చేపలు పడుతుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపుని చీల్చి చూడగానే అందులో ఒక మగ శిశువు, ఆడ శిశువు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. అద్రిక అనే అప్సరస బ్రహ్మ ఇచ్చిన శాపం కారణంగా చేపగా ఉంటూ నువ్వు మనుష్యులను కంటే అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని చెప్పగా అప్పుడు ఆ మత్స్య గర్భాన్ని వీడి దివ్య వనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఇదంతా గమనించిన బెస్తవారు బిడ్డలిద్దరినీ భద్రంగా తెచ్చి వెంటనే దాసరాజుకి ఇచ్చారు. ఆ మగబిడ్డను దాసరాజు తీసుకున్నాడు. ఆ ఆడబిడ్డను కొంత ధనాన్ని ఆ బెస్తవారికి ఇచ్చి పెంచమన్నాడు. ఆ మగబిడ్డ పెద్దవాడయ్యి ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై నావ నడుపుతుండేది. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి
మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు. పరాశరుడు జ్యోతిష్శాస్త్రంలో ఆరితేరినవాడు. ప్రతిరోజు వార తిథి నక్షత్రాలను తన అరచేతిలోనే చూడగల మహిమాన్వితుడు. ఆ రోజు దినచర్య ప్రకారం జ్యోతిష్య ఫలితాలను నెమరవేసుకుంటుండగా మరో గంటలో దివ్యమైన ముహూర్తమున జన్మించిన వారు బ్రహ్మ సమానులని గ్రహించి ఆ విధముగా ఆలోచించి ఆ పుట్టుకకు గల నియమము నిబంధనలు దివ్య దృష్టితో చూడగా ఆ నియమాలు ఇలా ఉన్నాయట. నీరే దంపతులకు శాస్త్రోక్తముగా పెళ్లి జరగాలి. బ్రాహ్మణ పురోహితునిచే పెండ్లి జరపబడాలి. వధువు కన్య అయి ఉండాలి. వరుడు అస్ఖలిత బ్రహ్మచారి అయి ఉండాలి. లంకలో పెళ్లి జరగాలి. పిండోత్పత్తి ఆ దివ్య ముహూర్తాన జరిగి ఉండాలి. ఇన్ని నియమాలలో పుట్టిన శిశువు బ్రహ్మజ్ఞానం కలిగి బ్రహ్మ సమానుడై ఉంటాడని ఆలోచిస్తూ నదీ తీరాన నడుస్తూ ఉన్న ఆ పరాశరుడికి తనే ఆ బిడ్డను ఎందుకు కనకూడదు అని ఆలోచన కలిగి చుట్టూ చూడగా అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించి రతి సుఖాన్ని ఇవ్వమంటాడు. ఆ రతి వెనుక ఉన్న జన్మ రహస్యాన్ని వివరిస్తాడు. అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, రతి జరిపిన తరువాత కన్యత్వం చెడి తాను తన తండ్రికి ఏ విధంగా మొగము చూపగలనని ప్రశ్నిస్తుంది. అందుకు పరాశరుడు చేపల వాసన పోయేటట్లుగా 1 యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజనగంధిగా పేరు పొందింది. అప్పటికి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధికి పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటిపూట రతి సలపడం భావ్యం కాదు అని వ్యక్తపరుస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. నదిలో లంక ఉండనే ఉన్నది. ఇక పెండ్లి జరపడానికి బ్రాహ్మణుడికై బ్రహ్మదేవుణ్ణి రమ్మని కోరగా బ్రహ్మదేవుడు తన శక్తి స్వరూపాలతో పుట్టే బిడ్డకు, అంటే అచ్చం బ్రహ్మదేవుని స్వరూపంతో పుట్టే బిడ్డకు తాను సహకరించే ప్రశ్నే లేదని కరాఖండిగా చెప్పడంతో నారదుముని సహాయంతో వివాహం జరిపించి ఆ మహత్తర కార్యానికి నాంది పలికారు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు. తల్లికి ఎప్పుడైనా ఏదైనా అవసరమైనప్పుడు, చూడాలనుకున్నప్పుడు తనను మననం చేసుకుంటే ప్రత్యక్షమవుతానని చెప్పి వరాన్నిస్తాడు. అతడే వేదవ్యాసుడు. తల్లిదండ్రుల అనుమతి తీసుకుని వేదవ్యాసుడు తపోవనానికి వెళ్ళిపోయిన తరువాత కొంతకాలానికి ఈమెకు సంతనుడితో వివాహం జరుగుతుంది. ఈమెకు సత్యవతి అని మరొక పేరు. ఈ సత్యవతి సంతనుడు కౌరవులు పాండవులకు పితామహులు. తరువాత మహాభారతం అందరికీ తెలిసిందే.